ప్రజా గారు మేడం నమస్తే. నమస్తే సార్, నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సార్ అది చాలా టూ మచ్ సార్, వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం. అది జస్ట్ డాన్స్ చేస్తారు, పిల్లలకి ఏమీ ఇబ్బంది లేకపోకుండా, ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా అందరూ లేరు సార్ అక్కడ. జస్ట్ ఒక 12-13 మెంబర్స్ సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం సార్? సార్ కోవిడ్ టైంలో మాస్క్ లేవు, సరిగ్గా గ్లౌజెస్ లేవు, అయినా కూడా ఏమి గవర్నమెంట్ ని ఏం క్వశ్చన్ చేయకుండా ఫస్ట్ మా డ్యూటీ మాకు ముఖ్యం అనేసి ప్రతి ఒక్కటి చేశాం సార్. ఈవెన్ బేర్ హ్యాండ్స్ తోటి డెడ్ బాడీలను కూడా మేము స్ట్రెచ్చర్ ఎక్కించి వాళ్ళ వరకు అందజేసేటట్టు చూసాం సార్. కానీ మాకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈవెన్ రెగ్యులర్ వాళ్ళతో సమానంగా ఇంకా అంతకంటే ఎక్కువగానే మేము వర్క్ చేస్తున్నాం సార్. మా గురించి మేము చెప్పుకుంటే బాగాలేదు. వాళ్ళు 8:30 అట్లా వస్తారు, కానీ మేము 8 కంతా వచ్చి హ్యాండ్ ఓవర్ తీసుకోవడం, వాళ్ళు 1:30కి వెళ్ళిపోతారు. మేము 2:30 వరకు ఉండి మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి రావడం అట్లా జరుగుతుంది సార్ డైలీ కూడా. రెగ్యులర్ వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నా కూడా వాళ్ళు ఏం గవర్నమెంట్ అయితే మమ్మల్ని గుర్తించడమే లేదు సార్. అసలు 6 years నుంచి వర్క్ చేస్తున్నాము, ఏం లేదండి. అదే శాలరీని అదే లైఫేనండి. ఇప్పుడుండే రేట్లకి హౌస్ రెంట్, పిల్లల ఫీజెస్, పెట్రోల్ కి, గ్యాస్ కి ఏంటి సార్ అసలు మేము ఎట్లా బతకాలి సార్? ప్రైవేట్ హాస్పిటల్లో ఇస్తున్నారు సార్ 30,000, మాకు 38 ఇస్తున్నారు సార్. మేము ఎలా బతకాలి సార్? చాలా కష్టంగా ఉంది సార్. ఇప్పటికైనా గవర్నమెంట్ మమ్మల్ని ఒక మనుషులాగా ట్రీట్ చేసి మాకంటూ రెగ్యులరైజేషన్ చేయాలి సార్. ఇంకొకటి ఏంటంటే ఉమెన్స్ డే, అదేమేం పెద్ద తప్పుగా సార్. మరి మొన్న 3 రోజులు అందరు ఎమ్మెల్యేలు కలిసి మొన్న 3 రోజులు ఏదో గేమ్స్ ఆడారు కదా సార్, మరి అప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదా? ఇబ్బందే లేదా సార్? ఈవెన్ అనంతపూర్ నుంచి కానీ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఏదో ఊర్లో గేమ్స్ ఆడారు, సరదాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ వరకు వాళ్ళు లేని ఇబ్బంది మా వాళ్ళు ఒక 1/2 an hour 1 hour అట్లా ఎంజాయ్ చేస్తేనే వచ్చేసింది. ఇంక వెంటనే సస్పెండ్. ఏం ప్రాణం తీసారా? లేకపోతే ఎవరికైనా ఏమైనా అన్యాయం చేస్తారా? ఏం లేదు కదా. జస్ట్ ఏదో సరదాగా, అంటే మేము మనుషులు కాదు సార్. ఎంతసేపు డ్యూటీలకు రావడం, ఇంటికి వెళ్ళిపోవడం, డ్యూటీ కదండి. ఇప్పుడు ఆలోచన విధానం ఎవరైతే ఆర్డర్స్ పాస్ చేశారో సూపరింటెండెంట్ గారికి నివేదిక ఇచ్చినటువంటి ఆయనకి ఉండాలి. అలాగే దాన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. 13 మందిపై షోకాజ్ నోటీస్ అని ఇచ్చినటువంటి కలెక్టర్ గారు, మరి వారికి తెలియాలి, వారు అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు ఈ విధంగా చేశారనేది ఖచ్చితంగా వారి పక్షాన మేము ఉంటాం. వారికి జరిగినటువంటి అన్యాయంపై మేమైతే పోరాటం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సుప్రజ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. రాజమండ్రి